వెల్కమ్ టు ఖుషీ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై. చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందామా? చాలామందికి చికెన్ అంటే చాలా ఇష్టం కదా. సో నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని దాన్ని బాగా వాష్ చేశాను. దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 వేసిన తర్వాత చికెన్కి గట్టిగా పట్టివ్వాలి. దానికి మంచిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు దాన్ని బాగా కలిపి ఒక 10 to 15 మినిట్స్ ఆ చికెన్ని, మ్యారినేట్ చేసిన చికెన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా దానికి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలండి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే పీసెస్ అనేవి మంచిగా రోస్ట్ అవుతాయి. సో ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం కూడా తీసుకోవాలి. మనం చికెన్లోకి తీసుకున్నాం అల్లం, అండ్ పోపులో కూడా కొంచెం అల్లం తీసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే పోపులో కూడా కొంత అల్లం తీసుకుంటాను. అండ్ దీంట్లోకి గరం మసాలా ముందే తీసుకోవాలి. అండ్ పసుపు కూడా తీసుకోవాలి, కలర్ కోసం పసుపు. గరం మసాలా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేయాలి. ఈ ముందే పోపులో గరం మసాలా అండ్ ధనియాల పొడి వేస్తే చికెన్ టేస్ట్ కొంచెం బాగుంటుందండి. అంటే నార్మల్గా చాలామంది మధ్యలో చికెన్ ఉడికేటప్పుడు మసాలా వేస్తారు, నేనైతే పోపులో వేస్తాను. కొంచెం టేస్ట్ నాకైతే ఇలా డిఫరెంట్గా అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. పోపులో మసాలా వేయడం వల్ల దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ ఉడికించాలి. మూత ఇప్పుడే పెట్టకూడదు, మూత పెట్టకుండానే కాసేపు ఉడికించాలి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ నాన్ వెజ్ స్మెల్ అనేది పోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. అండ్ మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాసేపు చికెన్ మధ్యలో ఉడికిన తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా తీసుకోవాలి. అండ్ ధనియాల పొడి కూడా తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికేటప్పుడు మధ్యలో గరం మసాలా అండ్ ఇది తీసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అండ్ సిమ్లో పెట్టి చికెన్ని రోస్ట్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో సేమ్ అడగంటకుండా కలపాలి. ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ని డ్రై చేస్తూ ఉండండి. సో చికెన్ ఫ్రై రెడీ. దీనికి లాస్ట్లో కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే అండ్ టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. అండ్ లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది. అండ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. డెఫినెట్గా ట్రై చేయండి ఈ టైప్ ఆఫ్ చికెన్ రెసిపీ.